$668888. నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అంబరాన్నంటున్న శరణ్ నవరాత్రోత్సవాలు. అక్రమంగా మద్యం రవాణా చేసే వారిని కట్టడి చేయాలని, తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కలెక్టర్కు ఎస్సీలకు సూచించారు. If breach of bond occurs, you should try and get the full bond. For 6 people, the bond each is everywhere. So we do have ears and eyes and also hands and legs on the ground, but they are not available. It means there should no ID. So make a campaign. What we call, in war terminology, like the panzer divisions moving across. So completely clear it up and make it into green zone, which means there is no ID manufacture, no input material being coming into that, and then the outlet, the marketing. So we fit the input in the game and naturally a little bit connected to that as we don't know how much narcotics. So if there are any questions you can ask me, then I request Commissioner Sir to address me. Any questions? But don't, like one day morning, don't start when it happened and people to know from where it is. See, once we said somebody checked your question paper to UPSC, they know whether you have studied and know the job or not. I mean, this not so. Don't do this. They always be God. But it is not going to lead to any predictable. Understand these variations. Why it is either gone up or gone down, and when it goes down, that's area of concern. Something is SCB seem to be on the ground by themselves. So ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు కోఠారి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ కార్యకర్తల నడుమ కేక్ కట్ చేశారు. గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి కోఆర్డినేటర్ పమిడి రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్ లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం.
రన్నింగ్ లో తీస్తే వస్తావో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే దాపం అర్థం అవుతానే ఉంది. మీరేంది కేక్ పెట్టాలా? కొద్దిగా వెనక్కి రండి. అదంతా ఖాళీ ఉంది, అటు వెళ్ళండి పెట్టేవాళ్ళు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వాటర్ తీసుకో తమ్ముడు, కొద్దిగా గ్లాస్ వాటర్. వచ్చా
చెప్పినట్టు పనులు ఎక్కువ వస్తారు, అందరూ అక్కడే ఉంటున్నారు. విషయం చెప్పిన వాళ్ళందరూ కొంచెం వెనక్కి సర్దుకోవాలి, కొంచెం వెనక్కి సర్దుకోండి. వచ్చిన విషయం చెప్పిన వాళ్ళందరూ కొంచెం డిస్టెన్స్ పాటించాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలి. రాము గారు వాళ్ళు విషయం చెప్తారు, కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళు విషయం చెప్తారండి. కొంచెం పక్క రావాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలి, డిస్టెన్స్ పాటించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. కోవిడ్ నిబంధనలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలయా? బాబు ఆ మహిళా ముఖాలను ముందు కానివ్వండి, మహిళల ముందు కానివ్వండి, వాళ్ళు చెప్పిపోతే మిగతా మనం చేయొచ్చు. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మరీ వద్దుకోవాలి, కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా?
నెక్స్ట్ మన బ్యాచ్ వెళ్తాము సినిమాలు చూడండి సార్ సినిమాలు చూడండి వాళ్ళు అందరూ భోజనం చేసి వెళ్ళాలి. అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించాలండి, ఎట్టుకోకుండా సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కామపల్లి శ్రీనివాసు, అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు ఇద్దరిది కూడా బర్త్డే ఫంక్షన్స్ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్లో చేసుకున్నాం. ఏదైనా ఒక మంచి సంస్కృతి అది. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లో ఏదైనా ఒక కార్యక్రమం, బర్త్డే కానీ లేకపోతే ఏదైనా మ్యారేజెస్ కానీ అందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం, అందరం కూడా ఒకరికొకరు కలిసి విషెస్ చెప్పుకోవటం, చాలా ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాజకీయంగా 2.5 సంవత్సరానికే ఈ వైఎస్ఆర్ పార్టీ రోడ్డు మీద పోయింది. ఈరోజు పూర్తిగా డెవలప్మెంట్ అనేది పక్కన పడేసి అవినీతిమయం అయిపోయింది. ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఎవరన్నా మాట్లాడితే దాన్ని కక్ష సాధింపులు చేయటం, కేసులు పెట్టడం, బెదిరించటం, ఆస్తులు మీదకు రావటం, ఇవన్నీ కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తిగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అధికారులు వారికి కేటాయించిన విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ప్రకాశం భవనం నుండి హౌసింగ్ పలు పథకాల పురోగతిపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంతకు ముందే 2 minutes బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రాసుకున్నారా? ఏం రాసుకున్నారు చెప్పండి. పెన్షన్ లేకుండా ఎందుకు వెళ్ళారు మీరు? ఎప్పుడు వెళ్తారు? లీవ్లో ఎప్పుడు వెళ్తారండి? అవసరం టైం లోపల పూర్తి కావాలి. మండల్లో కొన్ని మండలాల్లో చెప్పానండి, ఎంపీడీఓ లాగిన్లో, అక్కడున్న తహసీల్దార్ లాగిన్లో డబల్ డిజిట్లో ఉన్నాయి. 30, 40. ఈఓపీఆర్డీ చేయకపోతే పంచాయతీ సెక్రటరీ ఇన్ఛార్జ్ పెట్టుకుంటాము. ఈ ఎంపీడీఓ చేయకపోతే ఈఓపీఆర్డీకి ఎంపీడీఓ ఛార్జ్ ఇస్తాము. మీరు చేయకపోతే we should not suffer as a district కదా. మీ non-performance, why I should take that non-performance tag on me? So కొన్ని మండలాల్లో ఎంపీడీఓలు రెగ్యులర్గా you are in bottom.
I can count on fingers 5-6 mandals where ఎన్నోసార్లు చెప్పినా మీకు ఇష్టం లేదు, పని రాదు, మీరు పట్టించుకోవట్లేదు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా పురస్కరించుకుని జిల్లాలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రత్నావళి తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను డిఎంఎన్హెచ్ఓ ప్రకాశం జిల్లా. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మాకు వరల్డ్ సైట్ డే అనేది 14th అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లవ్ యువర్ ఐస్ అనే థీమ్ మీద నడుస్తూ ఉంది. ఏంటంటే మన కళ్ళను మనమే జాగ్రత్త పరచుకోవాలి అనే దాని మీద. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజుల్లో టెక్నాలజీ ప్రకారం ప్రతిదీ కూడా మనం కంప్యూటర్తో మనం వర్క్ చేస్తూ ఉన్నాము. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే మన కళ్ళని మనం రక్షించుకోవాలి. ఎక్కువగా మరి సైట్ ఉంటే కనుక వెంటనే అందరూ కూడా ఎగ్జామ్ చేయించుకోవాలి. ఎవరికైనా సైట్ ప్రకారం మనం ఇచ్చేటటువంటి డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం కళ్ళద్దాలని తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఈ మధ్యకాలంలో డ్రైనెస్ అనేది కళ్ళకి ఎక్కువ రావడం జరుగుతూ ఉందండి. కాబట్టి ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఆప్థమాలజిస్ట్లో తప్పనిసరిగా మన ఐస్ని పరీక్ష చేయించుకొని, ఈ డ్రైనెస్ ఉండడం వల్ల ఏంటంటే ఐస్ మీద కూడా చారలు అనేటువంటి పడడం వల్ల కూడా చూపు మందగించే కలెక్టర్ గారి జేసీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మళ్ళీ మొన్న ఇచ్చినటువంటి సీఎం గారి ఆదేశాల ప్రకారం ఎవరిని కూడా ఎక్కడైతే జీతాలు తీసుకుంటున్నారో అక్కడికే మరి క్యాన్సిల్ చేసి పంపించడం కూడా జరిగింది. దాన్ని చేసేసుకుని మేము ఎవరన్నా కోవిడ్కి సంబంధించి వర్క్ అలాట్మెంట్ కోవటం, వర్క్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం వేస్తున్నామండి. అవన్నీ కూడా క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి కోవిడ్ బడ్జెట్ మాకు క్రోర్స్లో మాకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఆ యొక్క ప్రతి ఒక్క బడ్జెట్, ప్రతి ఒక్క ఫైల్ కూడా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ విత్ జేసీ గారి ప్రొసీడింగ్స్తోనే మేము అన్ని బడ్జెట్లన్నీ కూడా ఇవ్వడం జరిగి వాళ్ళకి సైన్ చేసి ఎవరైతే కోవిడ్లో మరి ఖర్చు పెట్టున్నారో కోవిడ్ కేర్ సెంటర్కి కానీ, డైట్ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఏ ఒక్కటి కూడా హెచ్ఆర్ నాన్ హెచ్ఆర్ బడ్జెట్లు అన్నీ కూడా మరి విత్ జేసీ గారు అలా కలెక్టర్ గారు కూడా మరి ఒక కమిటీని వేసి కమిటీ ద్వారా డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ద్వారా స్క్రూటినీ చేయించి మాకు ఇచ్చినటువంటి ఫైల్సేనండి. మొన్న వాళ్ళు వచ్చి చూసినవి కూడా ఏ ఒక్కటి కూడా దాంట్లో మిస్అప్రాపరేషన్ కానీ మిస్యూజ్ కానీ లేదు. అన్నీ కూడా క్లియర్గానే ఉండడం జరిగింది. విత్ సింగిల్ ఎన్పీ కూడా మేము సొంతగా ఖర్చు పెట్టింది లేదు. ప్రతి ఒక్క ఫైలు కూడా కలెక్టర్ గారి ఆదేశానుసారమే మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు పెట్టాం కదా, నేను తంబు వేయడం వల్ల మన బడ్జెట్ మాకు ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఖర్చు చేసి ఆ ఫైల్స్ మాకు పంపించడం వల్ల మేము అది వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్కి వచ్చేసరికి ఒక్కటి కూడా మేము రిక్రూట్మెంట్లో ఏదైనా కానీ పొరపాటు అనేది లేకుండా ఉంది. ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో మెరిట్ లిస్ట్ ప్రకారం ఆర్ఆర్ ప్రకారము మేము ఇచ్చినటువంటి ప్రొవిజనల్ లిస్టు డిస్ప్లే చేస్తామండి. దాంట్లో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే 3 days 4 days టైం ఇచ్చి ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయం నందు ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఒంగోలు హెడ్ పోస్ట్ మాస్టర్ ఈ వెంకటేశ్వరరావు తెలిపారు. వారం రోజుల పాటు ప్రజలకు తపాలా సేవలపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో కేటగిరీకి చెందిన విషయాలు విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించారు. బ్యాంకింగ్, బీమాతో పాటు అనేక సేవలు సామాన్యులకు అందుబాటులోకి తెస్తోందని చెప్పారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒంగోలు సౌత్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎస్కేఎన్కే భాషా తేవాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని ఆకర్షించి ఎక్కువ మందిని మా స్కీములను ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ స్కీములను అందరూ కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మేము ఎక్కువ మందిని స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వర్క్ చేస్తూ అందరికీ అందుబాటులో రావాలని ఈ వారోత్సవాల సందర్భంగా ఎక్కువ వినియోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఈరోజు బ్యాంకింగ్ డే సందర్భంగా మన పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ డే గురించే ఈరోజు క్లుప్తంగా విషయాలన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాం. మినిమం ఫస్ట్ మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నది.
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మినిమం 500 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత జాయింట్ అకౌంట్ కానీ సింగిల్ అకౌంట్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా డబ్బులు వేసుకుంటూ తీసుకుంటూ ఉండొచ్చు. మా పోస్ట్ ఆఫీస్ అవర్స్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఎప్పుడైనా కూడా ఎంత అమౌంట్ అయినా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాడుకుంటూ వేసుకుంటూ ఉండొచ్చు. అటువంటి స్కీమ్కి ఇంట్రెస్ట్ 4%. కన్యా సమృద్ధి స్కీమ్ని ప్రత్యేకంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు తీసుకురావడం జరిగింది. దానికి మినిమం 250 రూపాయల నుంచి కట్టుకోవచ్చు. మ్యాక్సిమం 1,50,000 వరకు కట్టుకోవచ్చు. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు 250 నుంచి 1,50,000 వరకు కట్టుకోవచ్చు. ఒక సంవత్సరం మా దగ్గర డబ్బులు ఉన్నాయి 1,50,000 వేసామని, రెండో సంవత్సరం అమౌంట్ లేదని చెప్పి అందుబాటులో లేకపోతే 50,000, 30,000 కూడా వేసుకోవచ్చు. అట్లా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అసలు డబ్బులు లేకపోతే 250 రూపాయలు వేసుకున్నా కూడా ల్యాప్స్ కాదు అకౌంట్. ఆ విధంగా 15 సంవత్సరాలు కట్టి 15 సంవత్సరాల తర్వాత అది హోల్డ్లో ఉండి 21వ సంవత్సరం పేమెంట్ ఇస్తాం. 21వ సంవత్సరం పేమెంట్ వస్తుంది. సపోజ్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మ్యారేజ్ పర్పస్ కానీ కావాలంటే 50% లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. దానికి సుమారుగా లెక్కల ప్రకారం లెక్క వేస్తే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ల ప్రకారం నెల 500 రూపాయలు కనుక కట్టుతున్నట్టయితే 2,55,191 రూపాయలు వస్తుంది. 1,000 రూపాయలు కనుక కట్టుతున్నట్టయితే 5,10,373 రూపాయలు వస్తుంది. అంటే సుమారుగా మనం 1,000 రూపాయలు 2,000 కట్టుకుంటుంటే మా 21 సంవత్సరం వచ్చినప్పుడు పాపకి మనకి 10 లక్షల చిల్లర దాకా వస్తుంది. కొంచెం అది మ్యారేజ్కి కానీ ఏదైనా అందుబాటులో అవసరానికి ఉపయోగపడుతుంది. ఇదే మాదిరిగా మగపిల్లల పరిస్థితి ఏంది, మగపిల్లల సంగతి కూడా మగపిల్లలు ఉన్నారు. మగపిల్లలకి ఏ విధంగా దాచిపెట్టాలనుకోవడానికి మగపిల్లలకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్నది. అది 15 ఇయర్స్ది. అది కూడా ఇంట్రెస్ట్ 7.1 ఉన్నది. మినిమం 500 రూపాయల దగ్గర నుంచి మ్యాక్సిమం 1,50,000 కట్టుకోవచ్చు. అది కూడా 15 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ 5 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, రైతులు కానీ, హౌస్ వైఫ్లు కానీ ఎవరైనా కూడా ఈ విధంగా అకౌంట్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చి ఒక అమౌంట్ దాన్ని ఇంట్రెస్ట్ పెన్షన్ లాగా వాడుకుంటూ వృద్ధాప్యంలో ఉపయోగపడేటట్టుగా కూడా చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ అది కూడా మంచి అకౌంట్. దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. అది కూడా ఎక్కువ ఇది ఉపయోగించుకోవాలనిగా కోరుకుంటున్నాం. తర్వాత ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని కొత్తగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ పరంగా తీసుకొచ్చాం దాన్ని. మా పోస్ట్ మ్యాన్లు అందరి దగ్గర కూడా మినీ ఏటీఎం ఉన్నది. మినీ ఏటీఎం అనే ఒక ఇన్స్ట్రుమెంటు ఏటీఎం లాగా మినీ ఏటీఎం అని పేరు పెట్టుకున్నాం మేము. మినీ ఏటీఎం అది దానికి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు వేలు వేస్తే ఏ బ్యాంకులో ఉన్నా కూడా డబ్బులు 10,000 వరకు మీరు తీసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని. ఇక అంటే బ్యాంకింగ్ ఇంటి దగ్గర మా పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంటికే వస్తున్నది. ఇంటికి వచ్చి పేమెంట్ ఇస్తున్నది. ఆ విధంగా మీరు 10,000 రూపాయల వరకు ఏ బ్యాంకులో ఉన్నా కూడా తీసుకోవడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలతో ప్రజలు విసిగి వేసారిపోయారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, మెస్ బిల్లులు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి అధ్వానంగా ఉంది. నిరుద్యోగి పరిస్థితి అధ్వానంగా ఉంది. రైతుల పరిస్థితులు అగమ్య గోచరం. విద్యార్థుల పరిస్థితులు ఆత్మహత్యలకు దగ్గరవుతున్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు. మరి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు డీజిల్ ధర 100 రూపాయలు లీటరు, గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు. మందుల ధరలు పెరిగిపోయినాయి, నూనెల ధరలు పెరిగిపోయినాయి, పప్పుల ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. వ్యక్తుల ఆదాయాలు మాత్రం పెరగటం లేదు. ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి దేశంలో. ఒకవైపు దినానికి 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఒకడు, ఇంకొక వైపు దేశంలో క్యాబినెట్లో ఒక్క మంత్రి కూడా మాట్లాడే శక్తి లేదు. క్యాబినెట్లో కూర్చుంటారు వాళ్ళు, 10 గంటలకు సమావేశం అంటారు,
ఒక గంట ఆలస్యంగా వస్తాడు ఈ దేశ ప్రధానమంత్రి క్యాబినెట్ సమావేశాలు. కూర్చున్నప్పుడు ఏమి మాట్లాడరు మంత్రులు, ఒక్క నితిన్ గడ్కరీ మాత్రం నోరు తెరుస్తాడు. మిగిలిన ఏ మంత్రికి దమ్ము లేదు, ధైర్యం లేదు, మాట్లాడే శక్తి లేదు. వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు కొంచెం మాట్లాడేవాడు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో మాట్లాడేవాళ్ళే లేరు. మరి అందరూ కలిసి కూర్చుంటారు, ఆఫీసర్లు క్యాబినెట్ మంత్రులు కూర్చుంటారు, టీ దాగి లేచిపోతున్నారు, ఆయన అనుకున్నది చేసేస్తున్నారు. మరి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేస్తున్నాడు. ఎవరికి చెప్పి అమ్ముతున్నాడు? పార్లమెంట్ ఆమోదం ఏమన్నా ఉందా? మరి శ్రీహరికోట ర్యాకెట్ కేంద్రాన్ని అమ్ముతున్నాడు ఆయన. ఎవరి ఆమోదంతో చేస్తున్నాడు ఇది? నెల్లూరు రైల్వే స్టేషన్ అమ్ముతున్నాడు, విజయవాడ రైల్వే స్టేషన్ అమ్ముతున్నాడు. ఎందుకు? అవసరం ఏముంది? ఆ రోజు పివి నరసింహారావు మరి సరళీకృత విధానాలు తీసుకొచ్చేదానికి కారణం ఆ రోజు విదేశీ మారక ద్రవ్యం లేదు. ఆయన క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నా. నేను అడిగాను ధైర్యంగా 1971లో. స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మంత్రి ప్రగడ నరసింహారావు స్మృత్యార్థం ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు సౌందర్య లహరిపై లక్ష్మీనారాయణ అనంతరం అమ్మవారి పల్లకి సేవ అవుతుంది. గత 3 సంవత్సరాలుగా ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దేవస్థానం పాలక మండలి వారు దేవస్థానం ఈవో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 4వ సంవత్సరానికి కూడా తీసుకొచ్చాము. ఈ సంవత్సరం కూడా కార్యక్రమం ముగింపు ఈరోజు. ఈ సందర్భంగా మాకు అవకాశం కల్పించిన దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ గురునాథరావు గారిని, అలాగే ఈవో గోపి గారిని మా కుటుంబ సభ్యుల తరఫున చిరు సత్కారం చేయాలని సంకల్పించాము. వారు పెద్ద మనసుతో దానికి అంగీకరించారు. వాడు మనిషి కాబట్టి వాడికి అందరికీ నాలుగు ఉంది, కానీ మాట్లాడేటువంటి శక్తిని అమ్మవారు మానవుడికి ఇచ్చింది. కాబట్టి
ఈ జప ద్వారా ఏదైతే నాలుగు ద్వారా అమ్మవారిని స్తుతించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అమ్మని మనం దేవి భవాని అని ప్రతిసారి కూడా నిరంతరం తెలుస్తూ ఉన్నాము. అమ్మ యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించేదానికి అవకాశం ఉంటుంది. చిప్ప అంటే నాలుగు అని చెప్తున్నాం. అందుకని ఈ వీటిలో చిప్పాతిరే అన్నటువంటి పదాన్ని వాడాడు. అయితే మనం ఎలా ఈ రూపాయల ధనాన్ని సంపాదించేది మన దగ్గర కూడా లేదు. కాబట్టి ఒక దాత దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా అమ్మవారి యొక్క దేవి శరణవరాత్రి మహోత్సవాలు చేస్తున్నాం, మీరు అమ్మవారికి మీరు ఏదో ఒక రూపాయలు మీరు ప్రసాదం రూపాయలు ఇస్తారా, నగర రూపాయలు ఇస్తారా, ఏదో ఒక రూపంలో మీరు సహాయం చేయండి. కేశవస్వామిపేటలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలో దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలతో అన్నపూర్ణాదేవి సమృద్ధి ఉండాలి. అందరు దానికోసమే తపన. P9 న్యూస్ మీడియా ముందు ముఖ్యాంశాలు మరోసారి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అంబరాన్నంటున్న శరణ్ నవరాత్రోత్సవాలు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.